శ్రీరామనవమి ఎక్కడ చూసినా కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది, వినిపిస్తుంది ఒకే ఒకటి. ఏంటి? రాముల వారి కళ్యాణం. ఈ కాలంలో లేని వ్యక్తి అయినా సరే ఇప్పటికీ కూడా ఆయన కళ్యాణాన్ని ప్రతి ఇంట్లోనూ వారింటి కళ్యాణంగా జరుపుకుంటూ ఉంటారు, సామూహికంగా చేస్తూ ఉంటారు. మరి అందులో భాగంగానే ఈరోజు మైత్రి విలాస్లో అందరూ పుర ప్రముఖులు, వాళ్ళందరూ కాలనీ వాసులు కలిసి స్వామివారి కళ్యాణాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆ కళ్యాణాన్ని మనమందరము చూసి వారు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు ఎంతమంది పాల్గొన్నారు ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి, కాలనీ అసోసియేషన్కి సలహాదారును. ఈరోజు మా కాలనీలో శ్రీరామనవమి మా సభ్యులందరి సహకారంతో చాలా ఘనంగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ఎల్బీ నగర్ శ్రీ సుధీర్ రెడ్డి గారు మరియు సమ తిరుమల రెడ్డి ఆయత్నగర్ కార్పొరేటర్ గారు కూడా విచ్చేసినారు. మంచిగా చేసుకున్నాము. నా పేరు చైతన్య, నేను కాలనీ ప్రెసిడెంట్ను. ఇది మా మైత్రి విలాస్ ఒక కుటుంబం లెక్క. మేము చాలా అందరం కలిసి ఒక కుటుంబం లెక్క మంచిగా ప్రతి సంవత్సరము వినాయక చవితి మరియు శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. ఏర్పాట్లన్నీ చాలా మంచిగా ఉన్నాయి. భోజనాలు అన్నీ అరేంజ్ చేసినాము. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరి కాలనీలలో మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బరామయ్య, మైత్రి విలాస్ 24వ నెంబరు దీనిలో ఉంటాను. నేను ఈ కాలనీలో సీనియర్ సభ్యుడిని. మేమంతా ఎంతో కోఆపరేషన్తో మంచిగా అందరూ కలిసి ఈ వినాయక చవితి కానీ శ్రీరామనవమి కానీ చాలా ఘనంగా చేసుకుంటుంటాము. అందుకు మాకు ధన్యవాదాలు. శ్రీరామనవమి కళ్యాణం వేడుక అదొక అద్భుతమైన అనుభూతి. ఈ మైత్రి విలాస్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ కళ్యాణము జరపడం వల్ల మాకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణము. కళ్యాణం చూడదగ్గది, అద్భుతమైన అనుభూతి. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగమంగళం. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. రామదాసాయ మృదుల హృదయ నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మైత్రి విలాస్లో ఈ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరిగింది. అయితే ఇది ఎంతో మా ఇంట్లో చేసుకున్నట్టుగా అందరం కూడా చాలా కలిసికట్టుగా చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. అయితే ఈ యొక్క వివాహ వేడుకని చూడడం వల్ల ఈ వివాహ వ్యవస్థకి ఉన్నటువంటి యొక్క గొప్పదనాన్ని గురించి ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరి ఆశీస్సులు మీ అందరికీ కూడా చేరాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశారు, ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారు. మాకు అందరికి చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఎవ్రీ ఇయర్. ఈ సందర్భంగా ఒక కళ్యాణం, ఒక దేవుడి కళ్యాణం సందర్భంగా అందరం కలవడం కూడా, ఒకళ్ళకొకళ్ళు రిలేషన్షిప్ కూడా డెవలప్ అవుతుంది అనేది నా అభిప్రాయం. అందరూ చూస్తున్నారు, స్వామివారి కళ్యాణం జరుపుకుంటున్నారు, చూస్తున్నారు. మనం అందరం చూస్తున్నాం, కానీ కళ్యాణం విశిష్టత ఎంతమందికి తెలుసు? ఇప్పుడుండే యూత్కు తెలిసింది ఒకటే, పబ్లోకి వెళ్ళాలా, పబ్జీ ఆడాలా. మరి అవన్నీ కాకుండా స్వామివారి కళ్యాణం అంటే ఏంటిది, కళ్యాణం యొక్క విశిష్టత మరి పురోహితులు, ఆచార్యులు మన ముందున్నారు. స్వామివారిని అడిగి ఆ స్వామి కళ్యాణాన్ని ఈ స్వామి ద్వారా తెలుసుకుందాం. ముందుగా స్వామి మీకు నమస్కారం. నమస్కారం అండి. స్వామి మీ పేరండి? నా పేరు వేదన్ రాధాకృష్ణమూర్తి అండి. స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది కదా, మరి ఈ కళ్యాణం విశిష్టత మాలాంటి యువతకు మీరు చెప్పే సందేశం ఏంటి, దాని విశిష్టత చెప్పండి ఒకసారి. సాధారణంగా మనకి ఆంధ్రదేశంలో భద్రాచలంలో సీతారాముల యొక్క కళ్యాణం మొదలుపెట్టినప్పటి నుంచి కంచర్ల గోపన్న గారు, అదే మనం రామదాసుగా పిలుచుకునేటువంటి కంచర్ల గోపన్న గారు ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణాన్ని మొదలుపెట్టారు ఆంధ్రదేశంలో. వారి గురువుగారు అయినటువంటి కబీరదాసు గారి యొక్క శిష్య పరంపరలో కంచర్ల గోపన్న గారు రామదాసుగా ఆయన నామాంతరం చెంది సీతారాములకి ఆయన అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేయడం జరిగింది. అంటే దేవాలయం కట్టించడం కానీ, తానీషా ప్రభువుని ఎదిరించి ఆయన దేవాలయం కట్టించి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డప్పటికీ ఆయన రామదాసుగా తన యొక్క పేరు చాలా సార్థకం చేసుకున్నాడు ఆయన. అటువంటి రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి ఒక రకమైన మనకి ఈ పరంపర భద్రాచలంలో సీతారాముల యొక్క కళ్యాణం శ్రీరామనవమి రోజున జరపడం అనేటువంటిది అక్కడ పరంపరగా ఉన్నది. కాబట్టి ఆ పరంపరని అనుసరిస్తూ మనం కూడా, అంటే అందరము సీతారాముల యొక్క కళ్యాణాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు జరుపుకుంటున్నాము.
ఈ శ్రీరామనవమిని భద్రాచలంలో మాత్రమే కాకుండా మిగిలిన అన్ని చోట్ల కూడా జరుపుకోవడంలో ఉన్న అంతరార్థం ఏమిటంటే, అందరూ భద్రాచలం వెళ్ళి స్వామివారి యొక్క సేవ చేసుకోలేరు, ఎందుకంటే అక్కడికి లక్షలాది మంది వెడుతూ ఉంటారు. అయితే అందరము అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క సేవ చేసుకోలేం కాబట్టి మనం ఉడతా భక్తిగా మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడ, మనం ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కానీ లేకపోతే మనం ఉన్నటువంటి ఈ గృహ సముదాయం, ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి, అట్లా వీళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఒక మండపం ఏర్పాటు చేసుకుని చక్కగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఇదంతా కూడా మనకి రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి పరంపర. శ్రీరామనవమి రోజున, అంటే స్వామివారి యొక్క ఉద్భవించినటువంటి రోజైన శ్రీరామనవమి రోజే కళ్యాణం జరుపుకోవడం అనేటువంటిది రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆచారము. ఆయన ఏర్పాటు చేసిన ప్రకారంగా మనం ఇదంతా కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా అండి, ఇప్పుడుండే యువతకి అంటే రాముని చూసి నేర్చుకోవాల్సింది కానీ ఆ సీతారాముల కళ్యాణాన్ని గురించి నేర్చుకోవాల్సింది కానీ ఏమైనా ఉంటే ఒక చిన్న సందేశం, చాలామందికి తెలియదు కాబట్టి. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ధర్మము ఒక మూర్తి రూపం, అంటే మానవుడిగా ధర్మం అనేటువంటిది మూర్తి భవిస్తే అదే రాముడు అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం విగ్రహ రూపంలో ఉంటే అదే రాముడు అని చెప్పారు. అంతటి రాముడి నుంచి నేర్చుకోవాల్సింది ఈ యువత అంటే చాలా ఉన్నాయి. అంటే పుట్టినప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడం దగ్గర నుంచి, తండ్రి చెప్పిన మాట వినడం దగ్గర నుంచి, వివాహం చేసుకుంటే ఆ వివాహంలో ఇచ్చిన మాట కోసం, అంటే సీతామ్మవారిని ఎవరో రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోయాడు, ఎక్కడికి పోయాడో తెలియదు, ఎప్పుడు తీసుకుపోయాడో తెలియదు, ఎవరు తీసుకుపోయారో తెలియదు, ఏమీ తెలియకపోయినా వివాహంలో ధర్మేచ అర్థేచ కామేచ అని ధర్మార్థ కామములలో ఈవిడని నువ్వు దాటకూడదు అని చెప్పి జనక మహారాజు గారు ఆయనకి కన్యాదానం చేసినప్పుడు చెప్పిన మాటలు ప్రతి వివాహంలో అందరూ చెప్పే ధర్మేచ అర్థేచ కామేచ, బాబు మా అమ్మాయిని కన్యాదానం చేస్తున్నానయ్యా, జాగ్రత్తగా చూసుకో, కంటికి రెప్పలాగా అని చెప్పి ప్రతి తండ్రి చెబుతాడు. అయితే రాముడు ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళిందో తెలియని సీతని, ఎవరు తీసుకెళ్లారో తెలియని సీతని వెతుక్కుంటూ ఆయన అడవుల పాలయ్యాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు, మానవ మాతృడికి సాధ్యం కానట్టుగా వారధి నిర్మించాడు, వెళ్ళాడు, వానరుల సహాయం తీసుకున్నాడు, రావణాసురుడిని సంహరించి సీతామ్మవారిని తీసుకుని వచ్చాడు. అంటే ప్రతి ఒక్క అంశంలోనూ కూడా మనం రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కాలంలో ఉన్న యువత అయితే కనుక ముఖ్యంగా చిన్నప్పటి నుంచి పాఠశాలకు ఎందుకు, స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు, చదువుకోవడానికి వెళ్తున్నావు, కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు, చదువుకోవడానికి వెళ్తున్నావు, అంతేగాని మిగిలినటువంటి విషయాల కోసం కాదు. ఎప్పుడైతే నీకు వివాహం అయిందో, వివాహం అయినప్పటి నుంచి కేవలము మనకి వివాహంలో మనం చేసిన ప్రమాణాన్ని అనుసరించి ధర్మార్థ కామములలో ఆవిడ్ని అతిక్రమించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మనకి కన్యాదానం చేసినప్పుడు చెప్తారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అంటే ప్రతి విషయంలోనూ రాముడిని మనం అనుసరించాల్సిందే. రాముడిని ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటాడో, ఆదర్శం అంటే అద్దం అని చెబుతారు, అద్దాన్నే ఆదర్శం అంటారు. అంటే మనని మనం అద్దంలో చూసుకుంటే ఎట్లా కనిపిస్తుందో, ఎక్కడా మచ్చ లేకుండా అట్లా కనిపించాలన్నట్టు. కాబట్టి రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ రాముడిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు బాగుపడతారు. ప్రత్యేక ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసాం కదా, సర్వగుణ సంపన్నుడు, సకల గుణ వల్లభుడు అని చెప్పుకునే శ్రీరామచంద్రుడిని ఆదర్శవంతంగా తీసుకుంటే పితృవాక్య పరిపాలన కావచ్చు, భార్యని చూసుకోవడానికి కావచ్చు. అందుకే చెప్తారు, మంచి భార్యాభర్తలకి ఆదర్శవంతమైన జీవితం ఎవరిదంటే రామచంద్రుడు, అన్నదమ్ములకి నిదర్శనం ఎవరంటే శ్రీరామచంద్రుడు, తండ్రి మాట జబదాటని వాడు ఎవరంటే అని శ్రీరామచంద్రుడు. ఇవన్నీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన కళ్యాణం జరుపుకుంటున్నాము అని చెప్పేసి స్వామివారు చెప్తున్నారు. మరి అందరూ రాముడిని ఆదర్శంగా తీసుకుంటారని మీ అందరూ కోరుకుంటూ